ముందు మదర్స్ డే జరపడం అంటే ఏంటి తెలుసండి? ఈ విషెస్ చెప్పడం కాదండి. దానికి మించిందండి. వారికి భయపడ్డాం. ఎప్పుడు? చిన్నప్పుడు ఎలా భయపడ్డావో పెద్దయ్యాక కూడా అలాగే లోబడ్డాం. హల్లెలూయా! ఇక్కడ ఉండేవారు నాన్నగారు. అయితే ములపర్లో ఉండేటప్పుడు నాన్నగారు పడుకునే మంచమట వాళ్ళ అమ్మగారు మంచమట అండి. మొన్న తెలిసింది నాకు. వారి యొక్క తల్లిగారు ఏ మంచం మీద పడుకున్నారో ఆ మంచం దాచుకుని ఆ మంచం మీదే పడుకున్నారు. ఆయన ప్రభు దగ్గరికెళ్ళే రోజు వరకు వారి యొక్క తండ్రి గారు ఏప్రిల్ 5వ తారీఖు ప్రభు దగ్గరికెళ్ళారు. అంటే మొన్న ఏప్రిల్ 5 సభలు పెట్టమంట కారణం కూడా అదే. 30 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు మా తాతయ్య ప్రభు దగ్గరికి. కానీ 30 సంవత్సరాల నుంచి కూడా వారి తండ్రి ప్రభు దగ్గరికెళ్ళిన రోజుని, ఆ రోజని ఎవరికీ చెప్పకుండా, ఆ రోజు మాత్రం తప్పకుండా దైవజనులను పిలిచి, దైవజనులకు మంచి కానుకిస్తారు నాన్నగారు 30 సంవత్సరాల నుంచి. వాళ్ళ అమ్మగారు ప్రభు దగ్గరికెళ్ళింది డిసెంబర్‌లో ప్రభు దగ్గరికెళ్ళిన నానమ్మ డేట్‌ని గుర్తుపెట్టుకుని, చాలా సంవత్సరాలు 15 ఇయర్స్ ఏదో అయిపోయినట్టుంది. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా తప్పకుండా వారు తన యొక్క కుటుంబీకులు, ముఖ్యంగా ఆడపడుచులందరిని పిలిచి వారికి మంచి బట్టలు పెడతారు. ఆ రీతిగా తల్లికి, తండ్రికి సన్మానాన్ని చేస్తారు. అందుకు అర్థమవుతుంది కదండీ! పిల్లరా మన యొక్క ఈ సంస్కృతి, ఫారిన్ సంస్కృతి అంతాను. ఏది? ఈ మదర్స్ డే జరపడాలు, ఫాదర్స్ డే జరపడాలు ఇవన్నీ ఏమై ఉన్నాయంటే ఫారిన్ సంస్కృతి. ఈ ఫారిన్ సంస్కృతి వద్దు. మనందరం బైబిల్ సంస్కృతి పాటిద్దాం. బైబిల్ సంస్కృతి పాటించాలి. బైబిల్ సంస్కృతి అని చెప్పండి. నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. అప్పుడు భూమి మీద మీరు ఏమవుతారు? దీర్ఘాయుష్మంతులు అవుతారు. సో దేవుడు అలాగూ మనకందరికి ఆ విశేషమైన కృప ప్రభు దయచేయును గాక. అందరు నిండు మోకాళ్ళ మీదకి వచ్చి మా తల్లిదండ్రులను బట్టి స్తుతిస్తున్నాం ప్రభా.